Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గా నియమితులైన అనంతరం తిరుమల తిరుపతి నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీకాళహస్తి నందు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు మరియు కుటుంబ సభ్యులు ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. भगवान कालहस्तेश्वर शिवः करोतु नित्य कल्याणं करुणा वरुणालयः. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సోదరులు మాజీ ఎమ్మెల్యే శ్రీ రామ్మూర్తి నాయుడు గారు దైవ సన్నిధికి చేరుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఒకసారి వాయిస్ తీసుకోండి. జోహార్ రామ్మూర్తి నాయుడు గారు, జోహార్. జోహార్ రామ్మూర్తి నాయుడు గారు, జోహార్. జోహార్ రామ్మూర్తి నాయుడు గారు, జోహార్ రామ్మూర్తి నాయుడు గారు, జోహార్ రామ్మూర్తి నాయుడు గారు, జోహార్. సైడ్ నుంచి అండి, సైడ్ నుంచి ఆ చైర్ తీసి వస్తారు. జోహార్ రామ్మూర్తి నాయుడు గారికి, జోహార్. జోహార్ రామ్మూర్తి నాయుడు గారికి, జోహార్. జోహార్ రామ్మూర్తి నాయుడు గారికి, జోహార్. అయిపోయింది సార్ వెళ్ళిపోరా సార్ని పట్టుకొని కొట్టాలి. నిన్నటి రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి సోదరుడు శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారు పరమపదించడం జరిగింది. ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయన 1994-99 మధ్యన చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నిక కాబడడం జరిగింది. దానికి మరి మన పెద్దలు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోటే ఆ రోజున ఆయన శాసనసభ్యునిగా కావడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఒక మూలస్తంభం. ఆ మూలస్తంభం కూలిపోయిన పరిస్థితి. మరి ఈవేళ ఆ కుటుంబానికి కానీ చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే మరి వారి కుటుంబంలో నారా లోహిత్ గారు, వాళ్ళ బ్రదరు, అలాగే ఆ కుటుంబం అంతటికీ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ మరి అదింపుగా ఈ రామ్మూర్తి నాయుడు గారి మరణం అనేది ఆ కుటుంబానికి తీరని లోటు. వాళ్ళందరికీ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. క్రమశిక్షణతో పనిచేయడం, అంతేకాకుండా
ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేదోడు వాదోడుగా ఉండి పార్టీ విషయాలు అన్నిటి విధాలుగా సహకరించిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేపడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ పట్టణ కమిటీ తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. రాజకీయాల్లోకి వచ్చిన 30 ఏళ్లలో యాగర్లపల్లి ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దేవతి పద్మావతి అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం మండలం యాగర్లపల్లిలో నిర్మించిన తాడేపల్లిగూడెం కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనాన్ని దేవతి రామ కోటేశ్వరరావు ప్రారంభించారు. ఎలా చూడండి అవండి. వచ్చేయండి లోపలికి వచ్చేయండి. తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన భవనం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ రోజున యాక్చువల్గా మన ఎమ్మెల్యే గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు రావాల్సి ఉన్నది. ఆయనకి గవర్నమెంట్ విప్ వచ్చిన మూలంగా ఆయన రాలేకపోయారు. మా అధికారులు కూడా కొంచెం వేరే వేరే కారణాల వల్ల రాలేకపోయారు. అయితే కార్యక్రమం ఎలా జయప్రదం జరుగుతానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. నేను 1983 నుంచి కూడా ఒక వ్యాపార సంస్థ స్థాపించి సంఘ అభివృద్ధికి తోడ్పడ్డాను. సెక్రటరీగా 42 years నేను ఈ రోజుని కూడా అందరి సహకారంతో చేశాను. కాబట్టి అంత అభివృద్ధి చెందాలని, ఇంకా మరింత అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. అదే మా కెమిస్టులు మేము అందరం కలిపి సరదాగా బిల్డింగ్ కట్టుకొని నా పేరు పెడితే బాగుంటుంది, మీరు ఇవ్వండి అన్నారు. మేము రిటైల్ షాప్లో సంపాదించుకొని నా పేరు ఉండాలి. మీ ప్రజల వలన కూడా ప్రజల వలన మా ఆవిడ చైర్మన్ కూడా అయింది. మళ్ళీ మంచి పేరు సంపాదించుకున్నాను. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇచ్చి నా పేరు పెడతానంటే ఎంతో సంతోషంగా ఆనందంగా ఇచ్చాను. నాకు ఒంట్లో బాగాలేదు, నాకు మాట రావట్లేదు. అయితే ఇది మా సంఘ సమావేశాలు జరుపుకోవటానికి ప్లస్ ఏదైనా కమ్యూనిటీ హాల్ కింద కూడా ఉపయోగించుకోవడానికి నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా సంఘాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకురావాలని మన కెమిస్ట్ సోదరులందరినీ కోరుకుంటున్నాము. అయితే ఇక్కడ ₹1 కూడా లేకుండా ఈ భవన నిర్మాణం మొదలు పెట్టడం జరిగింది. అయితే కెమిస్టులు అందరూ కూడా చాలా చక్కగా అనుకున్న టైంకి అనుకున్నట్టు ఇచ్చి ఇది 10 నెలలు కూడా పట్టకుండా ఒక 8 నెలల్లో పూర్తి చేయడం జరిగింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఇలాగా సహకారం ఇచ్చిన పత్రికా సోదరులకి మరీ ధన్యవాదాలు. అనుకోకుండా వాళ్ళే వచ్చి మాకు ఇలాంటి సహకారం చేశారు. చాలా ధన్యవాదాలండి. షాపులున్న తాడేపల్లిగూడెంలో ఇన్నేళ్ల తర్వాత సొంతంగా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అందరూ కలిపి ఒక అసోసియేషన్ హాల్ కట్టుకోవడం జరిగింది. కట్టిన యాగర్లపల్లి కూడా నేను రాజకీయాల్లో ప్రవేశించిన 30 ఏళ్ళలో చాలా డెవలప్ అయింది. ఫంక్షన్స్ కానీ ఏమన్నా చిన్న ఫంక్షన్స్ పెళ్లిళ్ళు అన్నిటికీ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండేలాగా
ఈ అసోసియేషన్ హాల్ కట్టడం జరిగింది. కాబట్టి గూడెంలో అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఉండే కెమిస్ట్ అండ్ డ్రగిస్టులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి కెమిస్ట్ సోదరుని కూడా ముందుగా తాడేపల్లిగూడెం అసోసియేషన్ తరఫున స్వాగతం చెప్తున్నాం. మా తాడేపల్లిగూడెం కెమిస్ట్రీ యొక్క చిరకాల వాంఛ మన సంఘానికి అంటూ ఒక ప్రాపర్టీ ఏర్పడాలి. అని చెప్పి మా కమిటీ ఉన్న రోజుల్లోనే ఆ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మాకు ఎప్పటి నుంచో కుతూహలంగా ఉండేది. అదో మంచి ముహూర్తం చూసుకుని దాన్ని నిర్ణయించడం, దానికి ప్రతి కెమిస్ట్ సోదరుడు కూడా వాళ్ళ వంతు సాయంగా ప్రతి కెమిస్ట్ కూడా పార్టిసిపేట్ చేసి ఈ భవనం నిర్మాణానికి అందరూ సహకరించారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బిల్డింగ్ ని మా కెమిస్ట్ సోదరులకి కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా వివాహ కార్యక్రమాలు కానీ ఏ శుభకార్యక్రమాలకైనా సరే ఈ బిల్డింగ్ ని మేము ఇవ్వాలి దీని మెయింటెనెన్స్ కోసం అని చెప్పి కూడా అనుకుంటున్నాము. దానికి కూడా మన కెమిస్ట్ సోదరులందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. పేద ప్రజలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేస్తారని ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభుని మురళీమోహన్ అన్నారు. ఆదివారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ ద్వారా పేదలకు రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. కార్పొరేషన్ కు సీఎం చంద్రబాబు 100 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తామని చెప్పారని, వాటిని ఆర్యవైశ్యుల్లో పేదలకు రుణ సదుపాయం కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ओम वासव्यै च विद्महे कुसुमपुत्र्यै च धीमहि तन्नो कन्यका प्रचोदयात्। ओम सद्यो दीक्षयन्ति सद्यः सद्यः सोमं क्रीणन्ति पुण्डरस्रजां प्रयच्छति दशभिः दशभिर्वत्सरैः दशभिरिति दशाभिः वत्सरैः सोमं क्रीणाति दशपेयो भवति दशपेय इति दशापेयः भवति शतं ब्राह्मणा पिबन्ति सप्तदशं स्तोत्रं सप्तदशमिति सप्तादशं स्तोत्रं भवति। వారి సత్కారం చేయవలసిందిగా మన ఆర్య సంఘం గౌరవ చేస్తూ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నిర్మించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారుతో ఆశీస్సులతో నాకు ఈ పదవి రావడం జరిగింది. ఈ వైశ్య కార్పొరేషన్లో ఎవరైతే లేని వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా పథకాల కింద ఏమో మన రుణ సహాయాలు చేస్తూ ఎదరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎలాగంటే ఈ కార్పొరేషన్లో 100 కోట్ల వరకు ఫండ్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ 100 కోట్లు కూడా ఓన్లీ పేద ప్రజలు వయస్సులో ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకే ఇమ్మని చెప్తున్నారు. దీంట్లో ఇది వరకు ఏ ప్రభుత్వం అయినా సరే 100కి 10% 20% చేసేవారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు మాత్రం 100కి 100 లేని వాళ్ళందరికీ కూడా సహకారం అందాలి,
వాళ్ళు కూడా ఎదురు రావాలి. పేద ప్రజలు లేని సమాజాన్ని నిర్మించాలని చెప్పి మా నాయకుడి గారి కోరిక. దానికోసం మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. మా ఇన్ఛార్జ్ వరవల బాబ్జీ గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు సహాయ సహకారాలతోటి, అలాగే ఆదివాసీ సంఘం పెద్దలతో కూడా అందరితో కలిసి ఎదరికి తీసుకెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం, దిగ్విజయం చేస్తామని చెప్పి నమ్మకంగా తెలియజేస్తున్నాం. పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని ప్రసిద్ధ శైవ క్షేత్రములైన పంచారామాలకు ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో ఈ రోజు ఆదివారం అనగా 17/11/2024 సాయంత్రం 8:30 గంటలకు సూపర్ లగ్జరీ 2 వీడియో కోచ్ బస్సులు 2 పల్లె వెలుగు బస్సులు 3 మొత్తం 5 బస్సులు బయలుదేరినవి. ఈ బస్సు పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తిరిగి సోమవారం రాత్రికి తాడేపల్లిగూడెం చేరే విధంగా డిజైన్ చేయబడింది. కార్తీక మాస పర్వదిన సందర్భంగా ఈ మాసం అంతా కూడా మరి శివక్షేత్రాలకి మనం బస్సులు పంపిస్తున్నాము ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో నుంచి. ఇందులో భాగంగా ఈ వారం మనం ఐదు బస్సులు మనం పంపిస్తున్నాము. మరి ఈ 5 బస్సులు కూడా శివుడికి అత్యంత ప్రియమైనటువంటి పంచారామాల క్షేత్రాలని కూడా దర్శనం ఒకే రోజులో చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. మరి మొట్టమొదట మన అమరావతి నుంచి మొదలుపెట్టి తర్వాత సామర్లకోట, ద్రాక్షారామ, పాలకొల్లు, భీమవరం కూడా ఒకే రోజు సోమవారం నాడు దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి మళ్ళీ తిరిగి వస్తుంది. దీనికి సూపర్ లగ్జరీ బస్సులకి కేవలం 1200, అదేవిధంగా పల్లె వెలుగు సర్వీసులకి 720 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి అష్ట సోమేశ్వరాలు, అదేవిధంగా ఏకాదశి రుద్రులు కూడా స్పెషల్ సర్వీసులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి ఇవి కూడా ఈ సోమవారాలు ఏవైతే ఉన్నాయో పవిత్రమైనటువంటి దినాలు, ఆ దినాల్లో ఈ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావాల్సిన వాళ్ళు ఇక్కడ బస్ స్టాండ్లో ఉన్నటువంటి రిజర్వేషన్ కౌంటర్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ రిజర్వ్ చేసుకోవచ్చు. మరి ఒకే రోజున ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రయాణం చేసి ఆ సర్వేశ్వరిని దర్శనం చేసుకుని మరి ఆయన కృపా కటాక్షాలకి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.